ఆశా వర్కర్లకి కనీసం వేతనం ఇవ్వాలని, పని భద్రత కల్పించాలని, అదేవిధంగా సెలవులు ఇవ్వాలని, వారాంతపు సెలవులు, జాతీయ సెలవులు, మెడికల్ లీవులు ఇవ్వాలని, దహన సంస్కారానికి మట్టి ఖర్చులు ఇవ్వాలని, అదేవిధంగా ఆశా వర్కర్లో ఏఎన్ఎం చేసిన వాళ్ళకి ఏఎన్ఎం పోస్టులు ఫిలప్ చేసే పరిస్థితుల్లో వెయిటేజ్ ఇచ్చి పోస్టులు నియమించాలని, ఆశా పోస్టులు ప్రభుత్వమే నిర్వహించాలని, అదేవిధంగా ఆశా వర్కర్స్ తోటే సంబంధం లేని పనులు చేయిస్తూ ఉండరు. వీళ్ళపైన మెడికల్ ఆఫీసర్లైనా, నోడల్ ఆఫీసర్లైనా వీళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆశా వర్కర్స్ యూనియన్ ఈ నెల 27వ తారీఖు ఆశా డే జరుగుతుంది. ఈ ఆశా డేలో ప్రతి పిహెచ్ దగ్గర ఆశా వర్కర్సు వాళ్ళ సమస్యలపై నిరసన తెలియజేసి మెడికల్ ఆఫీసర్కు రిప్రజెంటేషన్ ఇస్తారు. గత జాయింట్ కమిటీ జరిగినప్పుడు డిఎంహెచ్ఓ మేడం గారు ఆశాలకి సంబంధం లేని పనులు చెప్పము, అదేవిధంగా ఓపీ డ్యూటీలు చేయము అనే పద్ధతుల్లో చెప్పడం జరిగింది. అయినా కిందకి మెడికల్ ఆఫీసర్కి సర్కులర్ పంపించిన మెడికల్ ఆఫీసర్ సర్కులర్ అయితే బయట పెట్టలేదు. ఇప్పటికైనా డిఎంహెచ్ఓ గారు పరిశీలించి ఏదైతే జాయింట్ మీటింగ్లో ఇచ్చారో ఆ విధంగా ఆశా వర్కర్లకి న్యాయం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ డిమాండ్స్ పైన కూడా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని కోరుతూ ఈ నెల 7వ తారీఖు జరిగే ఆశా డేలో అన్ని పిహెచ్ల వద్ద ఆశా వర్కర్స్ నిరసనలు తెలియజేసి మెడికల్ ఆఫీసర్కి అర్జీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం.